హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేరాలు ఘోరాలు జరగాలి అంటే పెద్ద పెద్ద ఇళ్లల్లోనే దొంగతనాలు నేరాలు ఘోరాలు జరగాలని లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లోనే నేరాలు ఘోరాలు దొంగతనాలు జరగాలని లేదు. పూరి గుడిసెలో ఉన్న లేదు, ఈ ఏమంటారు రేకుల షెడ్లో ఉన్న నేరాలు ఘోరాలు దొంగతనాలు జరగటానికి ఛాన్స్ ఉంది. ఇవి చెయ్యటానికి వాళ్ళు అంటే నేరాలు చేసే నేరగాళ్ళు కానీ దొంగలు కానీ వీళ్ళంతా డబ్బు ఉందా లేదా, వీళ్ళ ఇంట్లో ఉందా లేదా, వీళ్ళు పెద్దవాళ్ళ ధనికుల పేదవాళ్ళ అనేది ఆలోచించరు. వాళ్ళకు కావాల్సిందంతా ఆ రోజుటికి వాళ్ళకు కావలసిన డబ్బు అది ఏ ఇంట్లో దొరుకుతుందా, ఎక్కడ నేరం చేయగలమా అన్నది మాత్రమే ఆలోచిస్తారు. కొంతమంది తాగుడు కోసం, కొంతమంది వేరే అలవాట్ల కోసం, కొంతమంది ఏ గంజాయో డ్రగ్స్ కోసమో, కొంతమంది నేరాలు ఘోరాలు ఇలాగా దొంగతనాలు చేయటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో నేను ఈరోజు చెప్పేది మెయిన్ ఉన్న వాళ్ళ గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరే కానీ వీళ్ళు కాకుండా ఇప్పుడు ఉన్నవాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటారు బయట. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికీ ఎంట్రన్స్లోనూ మనము స్టెప్స్ ఎక్క దగ్గర లేదంటే ఎక్కడో దగ్గర సీసీ కెమెరాలు అనేవి అరేంజ్ చేస్తున్నారు. కానీ ఈ రేకుల షెడ్లో, గుడిసెల్లో, కొట్టాలల్లో ఇలాగ ఉన్న వాళ్ళకి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టుకోరు. సో వాళ్ళకు ఏం చెప్తున్నానంటే, ఇద్దరు ఒకవేళ మన మిడిల్ క్లాస్ కానివ్వండి ఎవరే కానీ జాబ్ హోల్డర్స్, భార్యాభర్త జాబ్ హోల్డర్స్ అయ్యి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు అన్నా, చిన్నపిల్లలు ఉన్నారు అన్నా, మీరు కేర్ టేకర్ను పెట్టినా కూడా జాగ్రత్త అంటూ పడాలి. ఇప్పుడు చెప్పాను కదా, రేకుల షెడ్డులో కానీ పేదవాళ్ళు కానీ మీ ఇంట్లో మీరిద్దరు భార్యాభర్త కూలీలకు వెళ్తున్నారు, మీ ఇంట్లో పెద్ద ముసలావిడ కానీ ఒకవేళ ముసలి అతను కానీ లేదు ఇద్దరు భార్యాభర్తలు ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరేదన్నా సంపాదించుకొని కష్టపడి సంపాదించిన కూలీని కొంతమంది పాపం పిల్లల చదువుల కోసం దాచి పెడుతూ ఉంటారు. సో అలాంటి మీరు దాచిన డబ్బు పక్క వాళ్ళు తీసుకెళ్ళకుండా, దొంగతనం చెయ్యకుండా, మీ ఇంట్లో నేరం జరగకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు అంటూ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఒక ఇది వినండి, రియల్గా జరిగినది ఒకటి చెప్తాను వినండి. వీళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, అన్న తమ్ముడు ఉన్నాడు. తమ్ముడేమో ఊర్లో పల్లెటూరులో పొలాలు చూసుకుంటూ తల్లిని పెట్టుకొని ఉన్నాడు తల్లితోటి. అన్న ఏం చేశాడు, పిల్లలిద్దరిని అమ్మాయిని అబ్బాయిని చదివించడం కోసం అనేసి సిటీ వచ్చేసారు. సిటీ వచ్చేసి అతను ఎక్కడో ఈ టైర్లు వేస్తారు చూసారో అక్కడెక్కడో అతని జాబు, ఈవిడ ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉంది. సరే ఒకసారి ఏమయ్యింది, ఆ విలేజ్లో ఉన్న తమ్ముడు అమ్మకు కొద్దిగా కళ్ళు సరిగా కనిపించట్లేదు, ఎవరన్నా వస్తే కూడా గుర్తుపట్టట్లేదు అంటే సరే అన్నయ్య ఏం చేశాడు, సిటీకి తీసుకొచ్చాడు తల్లిని బై ఫోర్స్. ఆమె రాను అంటూ ఉన్నా సరే సిటీకి తీసుకొచ్చేసి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి చూపిస్తే చాలా వరకు కనుచూపు తగ్గిపోయింది. ఆవిడకు ఆపరేషన్ అంటే ఈ ఏజ్లో చాలా కష్టము. అంటే ఆ ముసలావిడకు మసకగా కనిపిస్తుంది. మనుషుల మాటలు గుర్తుపడుతుంది కానీ ఫేస్ అంటే కొద్దిగా మసకగా కనిపిస్తుంది అనేసి అని చెప్పాడు డాక్టర్. సరే ఎలాగోలాగా ఆపరేషన్ చేయించుకోవచ్చులే అని పాపం ఇతను ఉన్నాడు. ఇతను ఏం చేశాడు, ఈ వచ్చిన డబ్బుతోటి భార్యాభర్తలు ఇద్దరు చాలా పొదుపుగా ఒక ఇంట్లో ఉన్నారు. చాలా పొదుపుగా సంపాదనంతా ఖర్చు పెడుతూ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్ కూడా కొంటూ, అంటే పిల్లలు కూడా ఏం తక్కువ లేకుండా ఈ సిటీలో ఉన్న వాళ్ళు పిల్లలతోటి హ్యాపీగా ఉన్నారు. తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఒకరోజు కొడుకు సెల్లు పాడైంది నాన్న, నాకు సెల్లు కావాలి అంటే సరే 2000 ఇచ్చాడు. 2000 ఇచ్చేసి సరే సరిపోదు నాన్న సెల్లు అంటే సరే బీరువాలో ఉంది కదా తీసుకురాపో అని చెప్తే ఆమె బీరువాలో డబ్బు కోసం వెతుకుతుంది. అప్పుడు అతను సరే బీరువాలో అది లేకపోతే 4000 పెట్టుకున్న వాచ్ ఉంది, ఆ వాచ్ తీసుకురా, ఆ వాచ్ నేను ఎక్కడన్నా పెట్టేసి వాడికి డబ్బు ఇస్తాను అంటే సరే అని వెళ్ళి చూస్తే వాచ్ కనిపించలేదు.
కనిపించకపోతే ఇంకా సరేలే అని ఆ రోజుటికి వాళ్ళది ఆ వాచ్ ఎక్కడో పెట్టేసి ఉంటానులే అనేసి వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక వారానికి ఈ అమ్మాయి డిగ్రీ చదువుతున్న అమ్మాయి ఇంటికి వచ్చేసరికి లాక్ చేసింది, లోపల టీవీ సౌండ్ వినిపిస్తుంది. టీవీ సౌండ్ వినిపిస్తే వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. నానమ్మ ఎక్కడికన్నా వెళ్ళిందంటే లేదు నానమ్మ ఇంట్లోనే ఉంది, నేను వచ్చేటప్పుడు కూడా ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు, నానమ్మ ఎక్కడికి వెళ్తుంది, భర్త ఏమో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రాడు, ఈమె ఈ కూతురికి ఎప్పుడు కీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేది. ఈ వాళ్ళ నాన్నమ్మ అంటే ఆ ముసలావిడ వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయి కూడా కీ తీసుకోవట్లేదు, ఎలాగా నానమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా అని. ఆవిడ ఎప్పుడు ముసలావిడ వరండాలోనే దారిన పోయే వాళ్ళను పలకరించుకుంటూ కనిపించకపోయినా మాట్లాడుకుంటూ ఉండే ఆవిడ. సరే అని నేను ఇంటికి వచ్చాను, నానమ్మ లేదు, కీ లాక్ చేసింది, నువ్వు రా అంటే పాపం ఈవిడ తల్లి పని ఆపేసి పని వాళ్ళకు చెప్పేసి వచ్చేసి తీరా చూస్తే లోపలికి వెళ్తే టీవీ మోగుతుంది. ఆ లోపల గదిలో ముసలావిడ గొంతు కట్ అయ్యి రక్తపు మడుగులో పడి ఉంది, బీరువా అంతా ఓపెన్ చేసి ఉంది. అప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కోడల మీద అనుమానపడ్డారంటే అత్త రావటం ఏమైనా ఇష్టం లేక అత్త ఏమైనా చేసిందేమని. అలా ఎంక్వైరీ అంతా చేశారు. పక్కింటి వాళ్ళని అడిగితే ముసలావిడ ఎప్పుడూ బయటే ఉంటుంది, ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు లోపల వెళ్ళి పడుకుంటుంది, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతారు అని చెప్పారు. సో అప్పుడు ఎలా కనిపెట్టారు ఈ దొంగలంటే, ఈ ముసలావిడ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక టీవీ పని చెయ్యకపోతే నాయన నాకు ఈ టీవీ నేను ఒక్కదాన్ని ఉంటాను కదా, ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతే నేను వింటూ ఉంటాను, టీవీ రిపేర్ చేయించంటే ఆ కొడుకు ఆ మెకానిక్ ఎలాంటి వాడు ఏంటి అని కనుక్కోకుండా ఒకటండి, మన ఇంటికి మెకానిక్లు ఎవరన్నా తీసుకొస్తున్నప్పుడు మనం ఒకసారి ఎంక్వైరీ చెయ్యాలి, వాళ్ళు మంచి వాళ్ళ కాదా అనేసి. కార్పెంటర్ వస్తున్నా సరే మనకు ఎన్నో ఏళ్ళుగా తెలిసిన వాడైతే పర్లేదు, కానీ ఆ కార్పెంటర్ పిల్లలు అనుకోండి, వాళ్ళ గురించి కొద్దిగా ఎంక్వైరీ చెయ్యాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేసి. సో పాపం ఈ మెకానిక్ను పిలిచి ఆ టీవీ ఏదో బాగు చేయించాడు. ఆ టీవీ బాగు చేయించినప్పుడు ఈవిడ ముసలావిడ టీవీ బాగు చేసే టైంలో నిద్రపోయినప్పుడు ఈ వాచ్ ఒకటి పోయింది చూసారా, ఈ మెకానికే తీసేశాడు. నెక్స్ట్ అది డ్రగ్కు అంటే వాడు గంజాయి తాగుతాడు, ఆ గంజాయి కోసం యూజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ డబ్బు అవసరమయ్యి ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు ఈవిడ ఓపెన్గానే ఉంటుంది, ఆ ముసలావిడ ఎవరు రారు కదా అని ఎప్పుడు ఓపెన్లో పెట్టేసి నిద్రపోయినా కూర్చున్న తలుపు అనేది ఓపెన్లోనే ఉంచుకుంటుంది. సో వీడు వచ్చేసి లోపల ఆ బీరువా ఓపెన్ చేశాడు, అంతా వెతికాడు, ఏ డబ్బు లేదు, అది ఏదో తగిలి సౌండ్కు ముసలావిడ లేచేసరికి ఆ ముసలావిడను చంపేసి స్విచ్ ఆఫ్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇది ఇన్వెస్టిగేషన్లో అంటే ఇలాగ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా ఒక్కొక్కటి పోలీసులకు తెలిసి వాడిని పట్టుకుంటే వాడు ఈ నిజాలన్నీ చెప్పాడు. సో మన ఇంట్లో ముసలి వాళ్ళని కానీ చిన్నపిల్లలను కానీ కేర్ టేకర్ని కానీ పెట్టినప్పుడు మన ఇంటికి ఒక మెకానిక్ను కానీ కార్పెంటర్ను కానీ లేదు ప్లంబర్ని కానీ ఎవరినైనా పిలిచినప్పుడు రెగ్యులర్గా మనకు చేసేవాళ్ళు అంటే ఎన్నేళ్ళుగో చేసేవాళ్ళంటే పర్లేదు, ఎన్నేళ్ళుగో చేస్తున్న వాళ్ళ కొడుకు కానీ లేదా అతని తరపున వేరే వాళ్ళు వస్తే మాత్రము కంపల్సరీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది ఎంక్వైరీ అన్నా చేసుకోవాలి, లేదు అంటే మన జాగ్రత్తలో మనమంటూ ఉండాలి. ఉండకపోతే పర్యవసానాలండి, ఇక్కడ ధన పేద అనేది లేదు, దొంగతనానికి నేరాలు చేయడానికి ఘోరాలు చేయడానికి వాళ్ళకు ఆ రోజు కావలసిన డబ్బు కోసము ఎవరినైనా టార్గెట్ చేస్తారు. ముసిలోళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళు లేని వాళ్ళే కూలీ వాళ్ళే అనేది లేదు, వాళ్ళకు ఆ రోజుకి 10 రూపాయలు దొరికినా చాలు, వాళ్ళు ఆ రోజుటికి తాగటానికో గంజాయి తాగటానికో ఏదో ఒకదానికి 10 రూపాయలు దొరికినా చాలు అనేసి నేరాలు చేయటానికైనా వెడకాడరు ఈ దొంగలు కానీ నేరం చేసేవాళ్ళు కానీ నేరగాళ్ళు కానీ. సో మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఇలాంటి ముసలి వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే మనం తప్పకుండా కేర్ అనేది తీసుకోవాలి. లేదా చుట్టుప్రక్కల అందరికీ ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు, కొద్దిగా మా మదర్ను చూసుకోండి అనైనా చెప్తూ మధ్యలో వెళ్ళి చూస్తూ ఉండండి అయినా చెప్పాలి. వీడు వెళ్తూ ఆమెను చంపేసి అక్కడే టేబుల్ మీద ఉన్న ఈ
కీస్ బంచ్ లాక్ తీసుకొని తాళం వేసేసుకొని వెళ్ళిపోయాడు. సో జరిగింది అక్కడ. అనవసరంగా ఈ పోలీసు వాళ్ళు కోడల మీద అనుమానపడ్డారు. ఈమెమన్నా అత్తగారు రావటం ఇష్టం లేక ఈవిడేమన్నా చేశారని. అది ఏదీ కాదు, దర్జాగా వచ్చి వీడు చేసిన పని అది. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా, కొద్దిగా జాగ్రత్త అనేది ఉంటే మనకే మంచిది, మన పిల్లలకే మంచిది, మన ఇంట్లో పెద్దవాళ్ళకే మంచిది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.